హలో నమస్తే అన్న, మీ పేరు? విజయ్ కుమార్. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదన్నా, ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీనే. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసిన మంచి ఇప్పుడు ఏముంది చెప్పు, చాలా ఉంది ఆయన చేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేసిండని, ఆయన ఏం చేసిండో అందరికీ తెలుసు. అది మా ఒపీనియన్ ప్రకారం బీజేపీ. దేశంలో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి. ఈ మల్కాజ్గిరి ఉంటే బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేంద్ర ప్రసాద్ నిలబడుతున్నారు. గెలుస్తారంటారు ఆయన? కంపల్సరీ, పక్కాగా. ఈటెల గారు ఎలాంటి వారన్న వ్యక్తిగతంగా? ఆయన వ్యక్తిగతంగా కనిపెట్టినా ఆయన ఏదైనా అడిగితే ఏదైనా చేస్తాడు మంచిగా. ఇంటికి పోయినా రెస్పాన్సిబిలిటీ అది మొత్తం. మీ మల్కాజ్గిరి ప్రజలు ఇక్కడ ఆశీర్వదిస్తారంటారా ఈటెల గారిని? కంపల్సరీగా ఆశీర్వదిస్తాడు. రేపు చూసారు కదా మీరు, అది ఎలక్షన్ అప్పుడు భారీ మెజారిటీ గెలిచే అవకాశం కనిపిస్తుందా? భారీనే, పక్కాగా. ఒకవేళ ఆయన గెలిచారనుకున్నా సెంట్రల్లో ఏమైనా క్యాబినెట్ మినిస్ట్రీలో పోస్ట్ వచ్చే అవకాశం ఉందా? రావచ్చు. ఈటెల గారికి సానుభూతి ఓట్లు పడే అవకాశం ఏమైనా కనిపిస్తుందన్న? సరే, సానుభూతి కాదు, మామూలుగా ఆయన చేసిన మంచిగా ఉండదు కాబట్టి దానివల్ల వస్తుంది. సానుభూతి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు సానుభూతి అంటే మనం ఇచ్చేది ఏం లేదు కదా. సానుభూతి వల్ల ఓటు మాకు ఒక్కే కదా, అట్లా అనేం లేదు. ఆయన చేసిన మంచికి పైన మోడీ గారు చేసిన పనికి దానివల్ల వస్తాయి అంతే. అంటే ఏ రెండు పార్టీలకి బాగా గట్టి టఫ్ ఫార్ జరిగే అవకాశం ఉంది ఈసారి? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పుడు లేదు కదా. అది ఎందుకు బీఆర్ఎస్ అలా అయిపోయింది అనుకోవచ్చు? అయిపోయిందంటే కేసీఆర్ పరిపాలన అప్పట్లో అట్లుంది, ఇప్పుడు చేంజ్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నాము ఇంకా అంతే. బీఆర్ఎస్ పార్టీ మీద స్కామ్లు ఎక్కువ వస్తున్నాయి కదన్నా, దానికి ఏమంటారు? స్కామ్లు అంటే ఆటోమేటిక్గా వస్తున్నాయి కదా, అది మనం చెప్పేది కాదు, అది వాళ్ళు చూడాలి. అదంతా సెంట్రల్లో చూసుకుంటే మోదీ గారు ఈసారి మరి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. హ్యాట్రిక్, కంపల్సరీ హ్యాట్రిక్, పక్కాగా. ఆయన పరిపాలనలో దేశం ముందుకెళ్ళింది అనుకోవచ్చు. ఆయన ఉండడం బట్టే కదా. ఇప్పుడు మనం ఏదైనా అంతకుముందు గూగుల్ చాట్ అవన్నీ జరిగింది. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఏదైనా ఒక బాంబ్ బ్లాస్ట్ కానీ ఏం లేదు, అంతా బాగానే జరిగింది. మంచి ఇప్పుడు రామ మందిరం అయినా మొత్తం ఏదైనా అంతా మంచి. పైన సెంట్రల్లో ఇక్కడ చూసుకుంటే రెండు బీజేపీ అంటారు. బీజేపీ, పక్కా బీజేపీ. థ్యాంక్స్. మొద నష్టపోడు, నోట్లో దుమ్ము కట్టిపోయింది చూడు. పోనీలే వదినా, కొత్తగా వచ్చిన వాళ్ళు నెలకి 2500 ఎంట్రీ. నీకేమైనా నచ్చినాయా? ఇచ్చినట్టే. ఇప్పుడు ఇంకా సంవత్సరానికి లచ్చెత్తా అంటాండ్రు. మొదటి దానికి 3 పూలు కొనియలేనోడు రెండో దాన్ని రెక్కల గుర్రం ఎక్కిత్తా అన్నాడంట. వెనకడుకోకుడు. జనాల పాలన దరఖాస్తులని రోజులు నిలబడి దరఖాస్తులు ఇస్తేమే కదా. మరి గడి సంగతి ఏందక్క? అయ్యో షెల్లే, అయ్యన్నీ ట్రంకు పెట్లల్లా భద్రంగా పెట్టిండ్రు కదా, అటు తాళం సేవలు పోయినాయంట. పాపం మంత్రులందరూ వెనకలాడుతా ఉన్నారు. ఏ నా బిడ్డ పోయిందిగా తీసుకురానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్కూటీ మీద. ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుద్దుడే. కొత్తగా వచ్చిన వాళ్ళు లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. బాత్రూములు కట్టిస్తా అన్నాడు, కట్టించిండు. ఇస్తా అన్నాడంటే ఇస్తాడంతే. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.